ఉపవాసం అంటే మనం అనుకున్నాం, ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి పట్టుకోవాలి, ఒకటి వదలాలి, ఒకటి పట్టుకోవాలి. అదే నిజమైన ఉపవాసం. ఏం వదలాలి, ఏం పట్టుకోవాలి. ఒకటి విడిచిపెట్టాలి. విడిచిపెట్టగలిగినప్పుడే నువ్వు నిజమైన ఉపవాసం చేయగలవు. లేదండి అన్నీ నాతోనే ఉండాలంటే నువ్వు నిజమైన ఉపవాసం చేయలేవు. దేవుని ప్రసన్నతను పొందుకోలేవు. దేవుడు నిన్ను అన్నాడు కదా, నువ్వు అలా చేస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి వారి కంటే ఎవరికి ఎప్పుడు జరగని కార్యాన్ని నేను నీ పట్ల చేస్తాను. ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఎక్కడ అడిగినా నీలాంటి కార్యం ఎవరికి జరిగి ఉండదు. అది చేయాలంటే నువ్వు వదలాలి. ఏమి విడిచిపెట్టాలి ఏంటట? మొదలుగా విడిచిపెట్టవలసింది ఏంటో మనం చూద్దాం. రైట్ పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు చదువుదాం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించుండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం మీద కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, ప్రేమకు నమ్మకానికి పునాదైన దేవా, ఈ దినము నాతో మాతో అందరితో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయం చేయి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాకు కావలసిన వర్తమానం దయచు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదువుదాం ప్రియులారా. అందరం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఒకటి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె. రైట్, చూడండి ప్రియులరా, ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే, ఉపవాస ప్రార్థన చేసిన అనేక మంది భక్తులు ఏ విధంగా దేవుని కార్యాలు చూశారో, ఏ విధంగా దేవుని అద్భుతాలు కళ్ళారా అనుభవించారో, ఏ విధమైనటువంటి నడిపింపులోకి వారు వెళ్ళారో, మన ముందు ఆ సాక్ష్యం ఉంది. మన ముందు అనేక మంది దైవజనుల యొక్క సాక్ష్యం ఉంది. ఆ దైవజనులు ఎలా ప్రార్థన చేసి ఎన్ని అద్భుతాలు చేశారు, ఎన్ని అద్భుతాలు చూశారు, ఎంతమంది జీవితాలకు వారు ఆదర్శముగా ఉన్నారు. ఇంత సాక్షి సమూహము మన ముందు మేఘము వలె ఆవరించింది. మేఘమును ఎందుకన్నారంటే, మేఘం ఎక్కడుంటే అక్కడ వర్షం పడుతుంది. మేఘం ఉన్న చోట వర్షం పడుతుంది. మేఘం ఉన్న చోట వర్షం పడుతుంది అని చెప్పిన మేఘము వలె ఆవరించున్నాడు. అంటే దేవుడు ఎవరైతే అలా చేశారో వాళ్ళ జీవితాల్లో ప్రవాహం అనే గొప్ప ఆశీర్వాదాన్ని కుమ్మరించారు. మేఘం ఉన్న చోట వర్షం కుమ్మరిస్తారు. ప్రవాహం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అని చెప్పిన ఇంత గొప్ప సాక్షి సమూహము మన మీద మేఘం వలె ఆవరించండి. ఎందుకయ్యా ఉపవాస ప్రార్థన చేయాలి అని మనం ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మా ముందు చాలా మంది సేవకులు చేశారండి.
మా ముందు సేవకులు చేశారండి, గొప్ప అద్భుతాలు చూశారు. అది మేము విన్నాము, మా కళ్ళతో మేము అనుభవించాం, మా చెవులతో విన్నాము, మా కళ్ళతో చూశాం. ఈ సేవకులందరూ చేసిన గొప్ప అద్భుత ప్రార్థన. సేవకులు, మా ముందున్న సేవకులు గొప్ప గొప్ప సమస్యలు ఉపవాస ప్రార్థన ద్వారా చేయించారు. ఉపవాస ప్రార్థనలో విశ్వాసం కలిగిన ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన చాలా మంది చేస్తారు, అందులో ఉపవాసంలో విశ్వాసంతో ప్రార్థన. ఉపవాసం అందరూ చేస్తారు ఏంటి, చాలా మంది ఉపవాసం అంటారు, ఉపవాసం ఉండి ఊరి మీద తిరుగుతారు. అలాంటిది ఉపవాసం దేవుడికి ఇష్టం లేదు. ఉపవాసం ఉన్నామంటే మందిరంలోనే ఉండాలి, అప్పుడే నిజమైన ఉపవాసం. దేవునితో సహవాసం చేస్తేనే ఉపవాసం ఉండు, లేకపోతే ఉపవాసం ఉండి నేను ఊరి మీద తిరుగుతానండి, చాలా పనులు నాకు ఉన్నాయండి అంటే ఉపవాసం ఉండడం మాని. ఉపవాసం ఉండడం మాని. చాలా మంది అంచేతనే ఎందుకు అద్భుతములు పొందుకోలేకపోతున్నారు, చూడలేకపోతున్నారంటే వాళ్ళు ఉంటున్నారు 10 రోజులేడు, 100 రోజులేడు, జీవితాంతం ఉంటున్నారు. కానీ ఉన్న నీవు దేవుడితో ఉంటున్నావా? దేవుడితో ఉంటేనే ఉపవాసం చేయాలి, దేవుడితో లేకపోతే ఉపవాసం చేయకూడదు. దాన్ని బట్టి మనకు ఆశీర్వాదం రాదు, కానీ శాపాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అదొక అబద్ధం. నేను ఉపవాసం అని దేవుడితో లేకపోవడం ఏంటది? అబద్ధం ఆడినట్టు. మనము ఉపవాసముని నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోయి, నువ్వు వ్యాపారానికి వెళ్ళిపోయి, నీ ఇంట్లో ఉండిపోయి ఖాళీగా కూర్చొని ఆ టీవీ చూసుకొని ఎవరు సెల్ ఫోన్ ఆడుకొని ఉంటే అది ఉపవాసం ఎలా అవుతుంది? అది ఎలా అవుతుంది ఉపవాసం? నాకు ఖాళీ లేదు పాస్టర్ గారు, ఉండాలని ఉంది కాదు. తప్పు తల్లి, తప్పు. ఉపవాసం ఉన్న రోజున నువ్వు దేవుడి సన్నిధిలోనే ఉండాలి, దేవుడితోనే ఉండాలి, దేవుడితోనే జీవించాలి, దేవునితోనే బ్రతకాలి, దేవుని దగ్గరే ఉండాలి. ఉపవాసం అంటే నీతో దేవుడు, ఆయనతో నువ్వు సహవాసం మాత్రం జ్ఞాపకం ఉంచుకో. అంచేతనే ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఆవరించుండగా, మన మీద మేఘము వలె ఆవరించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సాక్షి సమూహం చాలా మంది. అమ్మ దయచేసి మీ మనవరాలతో మాట్లాడుకోలేదు, బయటికి వెళ్ళి మాట్లాడుకమ్మా, వాక్యం కదా. చూడు, అంటే ఒక్కరు బట్టి మిగతా వాళ్ళందరికీ వాక్యం ఉంది. అలా మనం పాడు చేసేవారు ఉంటామా? అలా ఉండకూడదు, ఓకేనా? మీ పిల్లలంటే నాకు కోపం కాదు, మీరంటే నాకు కోపం కాదు, కానీ ఒక్కరు వినకపోవడం బట్టి మిగతా వాళ్ళందరికీ వాక్యంలో డిస్టర్బెన్స్ ఉంది, దేవుని దూరం అవుతారు. బయట అక్కడ కూర్చో, అక్కడ కూర్చో. రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆడేట్రా మీటింగ్ గాడు? ఇప్పుడు వచ్చా మీటింగ్ ఏంటి? మీటింగ్ హల్లెలూయా. రైట్ పిల్లగా, ఉపవాసం అంటే మనం దేవుడితో సహవాసం. దేవునితో సహవాసం ఉన్నప్పుడే మన ఉపవాసానికి విలువ, ఆరోగ్యం, ఆశీర్వాదం. ఒకవేళ దేవుడితో లేకుండా నువ్వు ఒత్తిడిని కడుపు మారుచుకున్న సుఖం లేదు. నేను ఇన్ని రోజులు ఫాస్టింగ్ అండి, నేను 100 రోజులు ఉపవాసం అండి, నేను 50 రోజులు ఉపవాసం అండి, నేను ఇదిగోండి నేను ఇలా ఉపవాసం ఉన్నానండి అన్న. ఉపవాసం ఉన్నావంటే ప్రార్థన, వాక్యము, సహవాసం. నువ్వు ఎన్ని గంటలు ఉండు? ఉదయం నుండి సాయంకాలం వరకు 6 గంటల వరకు ఉంటావా? 6 గంటల వరకు నీ పని ఇదే. నీకు 6 గంటల వరకు అవ్వదనుకోండి, రాత్రి ఉండిపో. రాత్రి కూడా దేవుడితోనే ఉండు. మళ్ళీ రాత్రి ఉండిపోయి శుభ్రంగా 10 గంటల వరకు శుభ్రంగా ఉండి 12 గంటల పడుకుండిపోతే అది ఉపవాసం కాదు. అది ఉపవాసం కానే కాదు. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే మెలకువతో కలిగి దేవుణ్ణి ప్రార్థన చేయటం, ఇది ఉపవాసం. మరి దేవుడిని ఇంట్లో పెట్టుకొని నువ్వు పడుకుంటే అదేం ఉపవాసం?
చాలా మంది అంటారు నేను నైట్ అంతా ఉపవాసం. నైట్ అంతా ఉపవాసం ఏం చేస్తున్నావు? మా 9-10 వరకు ఉంటావు. ఆ 10 గంటలకు కూడా ప్రార్థన చేయి, ఆ 10 గంటలకు కూడా వాక్యం చదువు, ఆ 10 గంటలప్పుడు ఇంట్లో పని అని, ఆ వంట పని అని, పిల్లల పని అని, ఆ పని అని, ఈ పని అని, ఆ తిరిగేసరికి 10-11 అవుతుంది. 11 గంటలప్పుడు నువ్వు ఇంకేం ప్రార్థన చేస్తావు? దేవా ఈ రోజంతా అలిసిపోయానని పడుకుండిపోతావు. పడుకుండిపోయినప్పుడు అది ఉపవాసం ఎలాగవుతుంది? అది అబద్ధం కదా. ఆ అబద్ధాన్ని బట్టి నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు కదా. మీరు ఎవరైనా అలా చేస్తే దయచేసి బైబిల్లో ఉన్న ప్రకారం చేయండి ఉపవాసం. నువ్వు చెయ్యి, 100 రోజులు చెయ్యి, 300 రోజులు చెయ్యి. రండి, ఎన్ని రోజులు చేసినా ఉపవాసం అనేసరికి ప్రార్థన, వాక్యము, సహవాసం, ఈ 3 కలిగినదే ఉపవాసం. రైట్ రైట్ పిల్లరా అని చెప్పిన ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఏం చేసింది? ఆవరించింది. ఎస్, రాత్రి పగలు ప్రార్థన చేసేవారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎంత ఎక్కువ సమస్యలుంటే అంత ఎక్కువ ప్రార్థన మనకు అవసరమంట. ఒక భక్తుడు అంటాడు, ఈరోజు నాకు ఎక్కువ పని ఉంది కాబట్టి ఎక్కువసేపు నేనేం చేయాలా? ప్రార్థన చేయాలి. మన ఉద్దేశం ఏంటి? ఎక్కువ పని ఉంది కాబట్టి తక్కువ ప్రార్థన చేద్దాం. నాకు బోల్డ్ పని ఉందేమో రోజంతా అని ఏం చేస్తాం? తక్కువ ప్రార్థన టైం లేదు. ఆ దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం ప్రభావం, నేను వెళ్ళిపోతాను. ఓ ఎలిజబెత్ రాణిలాగా ఎగిరిపోయి వెళ్ళిపోతుంటావు. ఎంత ఎక్కువ పని ఉంటే అంత ఎక్కువసేపు ప్రార్థన చేస్తే నీ పనులన్నిట్లో నా దేవుడు సహాయకుడుగా ఉంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో, అంత దేవుడికి ఎంత గడుపుతావో నీ పనులు అంత వేగం జరుగుతాయి. ఇక్కడ ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుడితో గడపటం. ప్రార్థన అంటే ఏంటంటే దేవుడితో గడపటం. ఎంత గడుపుతుంటావో నీ పనులు అంతగా దేవుడు చేస్తుంటాడు. ఎందుకు చేస్తుంటాడంటే ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తుండగా నువ్వు ఏ కార్యం కొరకైతే దేవుడిని అడుగుతుంటావో ఆ కార్యం దేవుడు చేసుకుంటూ వస్తాడు. ఆమేన్. ఎలా చేసుకుంటూ వస్తాడో మీకు చెప్తాను. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము చూడండి, 2వ వచనం. అతని మనోభీష్టము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, అతని మనోభీష్టము నువ్వు సఫలము చేయుచున్నావు. ఎవరైతే నీ దగ్గర ఉంటారో ఆశ కలిగి, మనోభీష్టం అంటే మనసులో ఉన్న అభిష్టము, కోరిక. అభిష్టము మీన్స్ కోరిక. మనో అభిష్టం అంటే మనసులో ఉన్న కోరికలు. ఎవరిని సఫలం అవుతాయంటే ఎవరైతే దేవుడి దగ్గర ఉంటారో నీ మనసులో ఉన్నవన్నీ ఆయన చేస్తుంటాడు. ఆమేన్. నీ మనసులో ఏ కోరుకున్నా అది జరిగిస్తూ ఉంటాడు దేవుడు. నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుడి దగ్గర ఉండాలా. నువ్వు దేవుడి దగ్గర ఉన్నప్పుడు నీ మనసులో ఉన్నవన్నీ ఆయన చేసేస్తూ ఉంటాడు. నువ్వు అవసరం లే, నువ్వు ఎక్కడికో పరిగెట్టవసరంలే, నువ్వేమో చేసేవసరం లే. నువ్వు వెళ్ళి ఆ పని ఈ పని అదని ఇదని ఏంటి రాత్రి పగలు చెమటర్చవసరంలే. నువ్వేం చేయాలో తెలుసా? తండ్రి దగ్గర కూర్చొని, తండ్రి నా హృదయంలో ఇది ఉంది నీకు తెలుసు. కానీ మనం ఎప్పుడైతే తండ్రి దగ్గర అంటుంటామో మన హృదయంలో ఉన్న ప్రతి ఆశ మన తండ్రి అక్కడ నెరవేర్చుకుంటూ వస్తాడు. నువ్వు ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నీ ఇంటికి ఒక దూతను పంపిస్తాడు. నీ ఇంట్లో అన్ని క్లియర్ చేసి దేవుడు వస్తుంటాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నువ్వు ప్రార్థనా పరాలయ్యి. ప్రతి స్త్రీ లేదా ప్రతి పురుషుడు, ప్రతి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రార్థనా పరులై ఉండాలి. ప్రార్థన పరులైతే మీరు ప్రార్థన పరులు అయ్యారనుకోండి, మొదట మీ పిల్లలు ప్రార్థన పరులు అవుతారు. ఎలా అవుతారో చెప్తాను. తల్లిగా నువ్వు మోకరిస్తుంటే ఆడు ఎంత తిరిగినా ఆడు వచ్చి మోకాళ్ళు వేస్తాడు. ఏదో ఒక సమయంలో ఏం చేస్తాడు? మోకాళ్ళు వేస్తాడు, ఖచ్చితంగా వేస్తాడు. అంచేతనే
మీరు ప్రార్థన పరులై, ప్రార్థన పరులు మీరు అవ్వండి. మీ పక్కన మీ పిల్లలు మోకరిస్తారు, ఒక్కసారి కాకపోతే ఒకసారి మోకరిస్తారు. మరి మీరు అటు ఇటు ఉన్నారనుకోండి, యథా రాజా తథా ప్రజ. పాస్టర్ గారు ఎలాగుంటే విశ్వాసులు కూడా అలాగే ఉంటారు. పాస్టర్ గారు ఎలాగుంటే విశ్వాసులు అలాగే ఉంటారు. పాస్టర్ గారు మంచిగా ఉన్నారు అనుకోండి, విశ్వాసులు కూడా మంచిగా ఉంటారు. నిజం. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మా పాస్టర్ గారు లాగా మేము ఉండాలని ఆలోచిస్తారు. కొన్ని రోజులు ఉండలేకపోవచ్చు, నేను కాదని అంటలేదు. అందరూ అన్ని రోజులు అనుకూలంగా ఉండాలని ఎక్కడ రూలు లేదు. కానీ ప్రతికూలంగా ఉన్న వ్యక్తి కూడా నీ ప్రార్థన ద్వారా అనుకూలంగా, నీ శత్రువు సైతము మిత్రుడిగా మారుతాడు. చూడండి, అక్కడ అతని మనోనిష్ట నువ్వు సఫలము చేయించున్నావు. ఎవరైతే నిజంగా ఉపవాసం అంటున్నారో, ఈ రోజు నా దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో ఉన్న ఆశలన్నీ, కోరికలన్నీ నా దేవుడు. ఏ కోరికతో వచ్చావో దేవుడి మందిరానికి, మనసులో ఏ ఆలోచనతో వచ్చావో, ఏ ఆశతో వచ్చావో, మందిరంలో ఎంత నిష్టగా నువ్వు వింటున్నావో, కోరిక, నాకు ఇది కోరిక. ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరిని చూడట్లేదు, దేవుని వైపే నువ్వు చూస్తున్నావు. ఆ దేవుడు కూడా చూస్తున్నాడు. నువ్వు చర్చికొచ్చి ఎవరి వైపు చూస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది కూడా సీసీ కెమెరా పడిపోతుంది అక్కడ. మనం అనుకోవచ్చు నేను ఎవరి వైపు చూడట్లేదు, కానీ మనం ఈ కెమెరా అయితే మన కళ్ళను చేస్తుంటుంది, కానీ ఆ కెమెరా అయితే మన మనసులో ఉన్న నేత్రాలను చేస్తుంది అండి. ఈ కెమెరా మన దృష్టిని, మన శారీరకాన్ని చేస్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళినా నా శరీరం కనబడుతుంది, నేను కనబడతాను. కానీ ఆ కెమెరా ఉంది, పరలోకపు కెమెరా, అది నా హృదయంలో ఉన్న బాధలన్నీ తీస్తుంది, నా హృదయంలో ఉన్న ప్రతి తలంపు తీస్తుంది. నీ హృదయంలో ఏముంది ఆయన ఎరుగిటి దేవుడు. దావీదు అదే అంటాడు 139వ కీర్తనలో, 139వ కీర్తనలో అంటాడు. చూడండి 2వ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట. ఏంటట? చూడండి, మనసునెరిగిన దేవుడు, మనసెరిగిన మహారాజు, మనల్నేలే మహారాజు ఆయన. ఆ మనసునేలే రాజు. ఎందుకంటే మనసు మాయ అంట. ప్రతి వాడి మనసు ఆయన ఏం చేస్తుంటది? మాయ చేసేస్తాడు. చాలా మంది అంటారు, ఎందుకు ఇలాగైపోయాను, ఒక్కసారి ఎందుకు ఇలా మోసంలో పడిపోయానా? నువ్వు పడలే, నీ మనసు మోసం చేస్తుంటావు. ఆ మనస్సునేలే మహారాజు ఎవరంటే యేసుప్రభువు. ఆయనకు నువ్వు స్థానం ఇవ్వగలిగితే. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ మనస్సులో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. ఇంకా దావీదు అక్కడ అంటాడు, నేను నాకు ఆలోచన నా మైండ్లోకి రాకముందే నువ్వు నా మనస్సును గ్రహించి ఉన్నావు. దేవుడు ఏం గ్రహిస్తున్నాడంట? ఆ మనుషులు బయట నుంచి వస్తారు, దేవుడు అటు ఎక్కడ చూస్తాడు? నువ్వు మనసు చర్చకొచ్చావే, అందరు నువ్వేం చీర కట్టుకొచ్చావు, ఎలాంటి డ్రెస్తో వచ్చావు అని ఒకవేళ అందరూ పరిశీలించవచ్చు. కానీ దేవుడంట ఏ మనసుతో వచ్చింది నా కూతురు, ఏ బాధతో వచ్చింది నా సన్నిధికి, ఏ వేదనతో వచ్చింది, ఎంత కష్టంతో వచ్చిందో. ఆ గుండె నుండి ఏంట కన్నీరు, ఏంటమ్మా అంత కన్నీరుతో వచ్చిందంటే? ఆయన ఇది చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఎంత బాధతో దేవుడి దగ్గరికి వచ్చావు అది చూస్తాడు. మనుషులకి మన బాధ కనబడదు, మనుషులకు మన వేదన కనబడదు, మనుషులకు మన పరిస్థితి కనబడదు. కానీ నీ తండ్రి దేవునికి మాత్రం నీ బాధలు ఎంత కనబడుతుంది. ఆయన చర్చకొచ్చి చూసేది ఏంటంటే నీ బాధ. ఏ బాధతో వచ్చావు మందిరానికి, ఏ కన్నీరుతో వస్తున్నావు, ఏ సమస్యతో వస్తున్నావు, ఎలాంటి వారు శత్రువులు నిన్ను వెంటాడుతున్నారు, ఎలాంటి భయం నిన్ను వెంటాడుతుందో, ఏ భయముతో వచ్చావు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆ దావీదు భక్తుడు అంటాడు 34వ కీర్తనలో,
ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన విడిపించాడు. తల్లి, ఈరోజు మందిరానికి ఏ భయంతో వచ్చావు? సంఘానికి ఏ భయంతో వచ్చావు? నీ గుండె నిండా ఏ దుఃఖం ఉందో, ఏ వేదనతో వచ్చావో మందిరానికి? ఒకవేళ నా ఇంట్లో ఈ పరిస్థితి ఉందయ్యా, నా భక్తి నిజంపే ఆవిడ చూశాడు. చూద్దాం ఒకసారి, చూడండి మత్తయి సువార్త, మత్తయి సువార్త 1 అన్యురాలు ఒక అన్యురాలు 15వ అధ్యాయం 21వ వచనం, 21 నుంచి చదువుదాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చింది. ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? చాలా బాధతో వచ్చింది, చాలా కన్నీరుతో వచ్చింది, చాలా దుఃఖంతో వచ్చింది, చాలా వేదనతో వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఏంటి, నీలాగా నాలాగా అందరి లోకంలో ఉన్న రీతిగా ఏదో డబ్బు కావాలనో, ఆస్తి కావాలనో, బంగారం కావాలనో కాదు, తన కూతురు బాగుపడాలని, తన కూతురు భవిష్యత్తు బాగుపడాలని, తన పిల్లలు చెడిపోయారని, తన కూతురుని ఒక దెయ్యం ఏం చేస్తుంది? పట్టి పీడిస్తుంది. నా కూతురు బాగుపడాలి. చూడండి అక్కడ, చూడండి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దెయ్యం పట్టి బహుబాధపడుచున్నదని. తల్లి, ఈరోజు ఎంతమంది పిల్లల కొరకు వచ్చారు? పిల్లలు కావాలని వచ్చారు, పిల్లల జీవితం బాగులేదని ఏడుచడానికి వచ్చారు. నా కూతురు బాగులేదయ్యా, నా కూతురు జీవితం బాగులేదు, నా కొడుకు జీవితం బాగులేదు, మా ఇంటి జీవితమే. ఎంతమంది అయితే పిల్లల కొరకు ఏడుస్తున్నారు? మీ అందరికీ దేవుడి ఈరోజు ఒక మాట ఇస్తున్నాడు. నీ మనోదేశం నెరవేరుస్తాను, నీ హృదయంలో నాకు ఆశ నెరవేరుస్తాను. ఒక ఆశతో వచ్చింది. ఏ ఆశది? ఆ కూతురు దెయ్యం చేత బహు బాధపడిపోతుంది, దెయ్యం పట్టి పీడిస్తుంది. చూసారా, బహు బాధతో వస్తుంది. యేసయ్య దగ్గరికి చాలా మంది వచ్చారు, కానీ రకరకాలుగా వచ్చారు. కానీ ఈవిడైతే తన కూతురు కొరకు బాధతో వచ్చింది. ఈరోజు ఎంతమంది అయితే పిల్లల బాధతో వచ్చారు? ఎంతమంది అయితే మందిరానికి ఈ ఉపవాసం ఉంది, నా పిల్లలు ఈ పరిస్థితిలో ఉన్నారు ప్రభా, నా కూతురు జీవితం ఏం బాగలేదయ్యా, నా కొడుకు అస్సలు తప్పిపోయాడు ప్రభా, ఒక బలహీనపరచు దెయ్యం మా కూతుర్ని పీడిస్తుంది. ఆ దప్పులో, నిందలో, రోగము ఒక దెయ్యం. అది అప్పుల్లోని ముంచేది కూడా దెయ్యమే, రోగములో ముంచేది కూడా దెయ్యమే, సమస్యల్లో ముంచేది కూడా అవొక స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్, ఒక రకమైన దురాత్మలు మనుషుల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చూస్తారు. అయ్యా అంటే చూడండి, ఆవిడ హృదయాన్ని చూశాడు దేవుడు. వచ్చింది మందిరానికి, ఈవిడేం క్రైస్తవేల కాదు, దేవుని నమ్ముకున్నవాడే కాదు, ఏంటి నీలాగా నాలాగా రక్షణ తీసుకున్నవాడా కాదు. గుండెలో బాధ వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? ఒకటి అర్థం చేసుకో, యేసయ్యకి ఎవరైనా ఒకటి బాధతో వచ్చినవారు, ఆయన బాధను పోగొట్టుకుని బాధలను తీర్చే దేవుడు. నీ బాధ ఏదయ్యందో అని చెప్పని నిర్గమాకాండం 3:7 అంటాడు. వారు చూడండి ఒకసారి,
మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను. గట్టిగా చెప్పండి కోసం. దేవుడు పని ఏంటంటే మన బాధను చూడటమేనండి ఆయన పని. మనం బాధపడుతుంటే చూడటం కాదు, ఆ బాధలను విడిపించడం ఆయన పని. అందరు చూసి వెళ్ళిపోతారు, అందరు చూసి ఏదో ఒట్టి సలహాలు ఇచ్చి వెళ్ళిపోతారు. ఏంటి లోకంలో అందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? సలహాల వరకే. లోకంలో ఎలాంటి వాళ్ళని ఏం చేస్తారమ్మా? ఆలోని ఇచ్చిన వాళ్ళు ఉండాలి కదా బాబా. పాస్టర్ గారు సలహాలు ఇచ్చిన వాళ్ళు దేవుడికి అవసరం లేదు, సహాయం చేసేవాడు దేవుడికి కావాలి. సలహా ఇచ్చేవాడు కాదు దేవుడు. ఎలాంటి వాడు అంటే సలహాలు ఇచ్చేవాడు కాదు, సహాయకుడు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఎలాంటి వాడు? సహాయకుడు. మిగతా వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? సలహాలు ఎక్కువ ఇస్తారు. సలహాలు ఇవ్వడం ఎవడైనా ఇస్తారు కూర్చొని, కానీ సహాయం చేసేవాడు కావాలి. సలహాలు చాలా మంది ఇస్తారు. ఏంటి కానాను స్త్రీ దగ్గర వచ్చినప్పుడు చూడండి, అక్కడ ఆవిడ దేవుని బిడ్డ కాదు, క్రైస్తవురాలు కాదు, ఏంటి యోధురాలు కాదు, రక్షణ పొందుతున్న ఆవిడ కాదు. దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? తన ఎరగని ప్రజల కొరకు అంత బాధపడుతుంటే తన పిల్లలమైన మనల్ని వదిలేస్తాడా? నీ బాధ చూశాడు. మందిరంలోకి వచ్చిన నీ బాధ నా యేసయ్య చూశాడు. నువ్వే బాధతో వచ్చావు, ఏ బాధతో మందిరంలో కూర్చున్నావు, ఆయన చూసిన ఆయన నీకు సలహాలు ఇవ్వడదని సహాయం చేస్తాడు. ఈ లోకం మన బాధలు చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? సలహాలు ఇస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి. సలహాలు ఇచ్చే దేవుడు కాదు, సహాయం చేసే దేవుడు. నాకు సహాయకుడు, ఆపత్కాలంలో నమ్మకమదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీ సహాయాన్ని పంపిస్తాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఏ బాధతో వచ్చావట? తన కూతురు కొరకు బాధపడుతుంది కానాను స్త్రీ. అందరూ వచ్చి ఉంటారు యేసయ్య దగ్గరికి, చాలా మంది వచ్చి ఉంటారు, కానీ ఆవిడ ఒక బాధతో వచ్చింది. తన గుండె నుండి ఎవరి కొరకు బాధ? పిల్లల కొరకు బాధ. ఏదో తల్లి నువ్వు ఉపవాసం ఉంది, నీ గుండె నిండా బిడ్డల కొరకు బాధపడుతున్నది. నా బతికలుగా చెడిపోయింది, నా పిల్లల పరిస్థితిగా బాగోడని ఏడుస్తున్నదేమో. నా బతికెలగా అయిపోయింది, తెలుసో తెలియకో కాలిపోయింది నా బ్రతుకు, కానీ నా పిల్లల బ్రతికైనా బాగోవు. చాలా మంది చెప్తుంటారు, ఏదో నా బతుకు అయిపోయిందండి, ఎలాంటి వాడితోనో ఒకటితో ముడిపడిపోయింది, కానీ నా పిల్లల భవిష్యత్తు నేను ఎందుకు బతుకుతున్నాను, ఎందుకమ్మా అన్ని కష్టాల్లో నువ్వు బతుకుతున్నావు అంటే ఆమెను చూసండి, ఆమెను చూసి నువ్వు బతుకుతున్నాను. కానాను స్త్రీ వచ్చింది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దెయ్యం పట్టి బహుబాధపడుచున్నదని ఏం చేస్తుంది? కేకలు వేస్తుంది. అలాంటి ప్రార్థన ఉందా తల్లి నీకు? అలాంటి ప్రేయర్ చేస్తున్నావా? ఉపవాసం గుండె పగిలే ప్రార్థన చేస్తున్నావా? చుట్ట చూపులాగా వచ్చి వెళ్ళిపోతున్నావా? ఉపవాస ప్రార్థన, గుండె పగిలి ప్రార్థన, గుండె వెంబడి కన్నీరు రావాలి, గుండె పగలాలి, కంటి నుండి కంటి వెంబడి కన్నీరు ప్రవాహం వలె కారుతా ఉండాలి. వస్తున్నావు మందిరానికి, వద్దంటలేదు, వస్తున్నావు, కానీ ఎప్పుడైనా గుండె పగిలేటట్టు ఏడ్చావా? నీ కంటి నుండి ఒక్క కన్నీటి బొట్టేని వచ్చిందా? ఒక్క కన్నీటి బొట్టు రాల్చావా? బాధను చూస్తుంది ఆవిడ, కేకలు వేస్తుంది, కేకలు వేస్తుంది. ఆయన దేవుని యొక్క ఏమి వినబడలేదు, దేవుడి చేయి.
దేవుడు మాట్లాడలే. గుండె నిండా బాధతో వచ్చింది, దేవుడు మాట్లాడలా. మనలంటారు అయితే ఏం చేస్తాం? కనీసం బాధపడి కూడా ప్రార్థన చేయము, కన్నీరు కార్చి కూడా ప్రార్థన చేయము. వెళ్ళానండి 3 రోజులు చర్చికి. ఏం మాట్లాడాడండి దేవుడు? ఏం మాట్లాడాడండి? ఎందుకండి బాబు ఉపవాసాలు? లేదో పిచ్చోళ్ళ చేస్తున్నారు అని చాలా మంది అనుకుంటారు. దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం చేస్తున్నది కూడా అంటారట. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనిచున్న. చాలా మంది అనుకుంటున్నారంట, ఇన్ని రోజులు ఉపవాసం చేశాను, రోజు సంవత్సరం చేస్తూనే ఉన్నాను, ఎప్పటికప్పుడే ఉపవాసాలు చేస్తున్నాను, దేవుడు నన్ను ఏం చేశాడు? మర్చిపోయాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వెందుకు అనుకుంటున్నావమ్మా? నువ్వెందుకు అనుకుంటున్నావు తల్లి? స్త్రీ తన గర్భములు పుట్టిన బిడ్డనైనా కరుణింపుకు మరుచునా వారైనా మరుస్తారేమో గాని నేను నిన్ను మరువను. నిన్నే చెప్పాడు దేవుడు, నిన్నేం చేయను? మరువను. అప్పుడే డెలివరీ అయినటువంటి తల్లి తన చంటి బిడ్డనైనా మర్చిపోతుందేమో, మర్చిపోద్దు. కానీ నేను నిన్ను మరువని దేవుడు. చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడై ప్రేమించావు, కరుణామయుడై కరుణించావు. ప్రేమామయుడై ప్రేమించావు, కరుణామయుడై కరుణించావు. కరుణించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి, తండ్రిగా ప్రేమించి, ప్రేమా కరుణా ప్రేమ కరుణా నీకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. సిద్ధంగా సిద్ధురాకు కొసలని జారుపడినంచుల నిలకడలేనినా బ్రతుకును మార్చితివే నిలిచియుందునయ్యా. నీవేనయ్యా మరుగై ఉండదు యేసయ్యా. ఆయన మర్చిపోడు, మారిపోడు. ఆయన కృపే చాలు. ఆయన ఒక్కడుంటే చాలు. ఆయన మర్చిపోడు. మర్చిపోయే దేవుడు కాదు. అనుకుంటానంట మర్చిపోయాడు. ఎక్కడ మర్చిపోతాడు? నేను
మర్చిపోయాడు. ఆ బాధతో రావడం చూశాడు, ఆవిడ అడుగుతుంది, కేకలు వేస్తుంది, కన్నీరు కారుస్తుంది, కానీ మారు మాట్లాడలేదు. ఆవిడ అనుకుంటుంది, నా ప్రార్థన దేవుడు వినడా అని అనుకోలేదు. మనలాగా ఏం చేస్తుంది తెలుసా, ఇంకా ఆయన మాట్లాడకపోయేసరికి ఇంకా ఎక్కెక్కి ఏడుస్తుంది, ఇంకా ఏడుస్తుంది, ఇంకా అడుగుతుంది, దేవా నా బాధ నీకు తెలుసు కదా. ఎన్ని అన్నాడో చేసే, కానీ అన్నిటికీ ఓర్చుకొని ఏం చేసింది తెలుసా, అక్కడ కూర్చుంది. ఎందుకంటే తను ఎంత నమ్మకంగా వచ్చిందో పరీక్ష జరుగుతుంది అక్కడ. మనకు దేవుడు లేట్ చేస్తున్నాడంటే దానికి మనకు పరీక్ష. ఆ పరీక్షకి నువ్వు నిలబడితే ఓర్పు వస్తుంది. ఓర్పు ఎప్పుడైతే వచ్చిందో కార్యం జరుగుతుంది. చూడండి అక్కడ ఎంత కేకలు వేస్తుంది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు, పలకలేదు. ఒక్క మాట అయినా చెప్పలేదు ఆయనతో. ఆయన అంత ఏడుస్తుంది. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆవిడేం అనలేదు. ఎందుకంటే ఆవిడ తెలుసు, నా బయట కన్నీటి కంటే నా హృదయంలో వేదన చూస్తున్నాడు. నా కేకల కంటే నాలో ఉన్న బాధ ఆయనకి తెలుసు. చాలా మంది అనుకుంటారు, నిజం, ఆయన బాధ నెరిగిన దేవుడు. చూడండి అక్కడ ఒక మాట ఉంది, 25వ వచనం. అయినను ఆమె వచ్చి, చూసారా ఆవిడకి ఏం చేశాడు, అనేక పరీక్షలు పెట్టాడు. అక్కడ పొందుకోవడానికి ఎన్ని పరీక్షలు ఎదుర్కొందో చూడండి. మనలా పారిపోలేదు, నిలబడింది దేవుని సన్నిధిలో. నిలబడి తెల్లవారు వచ్చింది. ఏంటి, టిఫిన్ లేకుండా వచ్చి ఉంటుంది మనలాగా కదా. మనలాగే తెల్లవారు టిఫిన్ లేకుండా వచ్చి ఉంటుంది. మధ్యాహ్నం కూడా భోజనం చేయకపోయి ఉండొచ్చు మనలాగే కదా, అంతేనా? మనలాగే ఉదయం టిఫిన్ లేకుండా, మధ్యాహ్నం భోజనం లేకుండా, అసలు మంచినీరు లేకుండా వచ్చి ఉంటుంది మనలాగే. మీరు అందరూ మంచినీరు కూడా తాగరు కదా. ఏంటి, ఒక మాట చెప్తాను నేను, ఏసై దగ్గర ఉంటే అడగ తాగుతుందండి, అడగటానికే సరిపోతుంది ఆవిడకి ఏసైని అడిగేటానికే సమయం అంతా. ఎందుకంటే ఒక్క నిమిషం దాటితే ఎవరు వచ్చేస్తున్నారు, మళ్ళీ నా ప్రార్థన ఆగిపోతేమో, వినడేమో అని ఆయన కొరకు చూసేసరికి సమయం అంతా అయిపోతే ఇంకా తాగడానికి తినడానికి టైం ఎక్కడదండి. అది ఉపవాసం. అది మనమేం చేస్తుంటాం, గట్టిగా చెప్పాలా, అక్కడ ప్రార్థన అవుతుంది, అక్కడ బిస్కెట్లు తినేస్తుంటాం. చాలా మంది చర్చిలో నేను చూస్తుంటాను. ఏంటి, బాటిల్ వాటర్ తాగేస్తుంటారు, ప్రార్థన అవుతుంటే. అక్కడ దేవుని మాటలు వినాలని ఆసక్తి నీకుంటే నీకు తాగాలనుక ఎలాగనిపిస్తుంది, తినాలనుక ఎలాగనిపిస్తుంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటే, సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతుంటే నీకు ఎలాగ దాహం వేస్తుంది, నీకు ఎలాగేస్తుంది చెప్పు, నీకు ఎలాగ ఆకలేస్తుంది. దేవుడి మాటలు వినాలనుకున్నప్పుడు ఆకలి నీకు జ్ఞాపకం ఉంటుందా? ఏండి చెప్పండి. ఒక మాట నేను ఒకటి అడుగుతాను, మీరు ఎప్పటికీ నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకండి. ఒక ఇద్దరు ప్రేమికులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఉదయం వెళ్ళిపోతారు బీచ్ దగ్గరికి, రాత్రి ఎన్ని అవుతుంది టైము తెలియదు, మనుషులు తెలియదు. పక్కన వాళ్ళ అమ్మా నాన్న వచ్చినా అమ్మ అని పిలిస్తే నేను పలకదే. ఈ పనికిమాలిన దాని కొరకు చూడండి, ఈ పనికిమాలిన పని కొరకే వాళ్ళకి ఆకలి ఉండదు, దాహం ఉండదు. మరి పరలోకముని జీవం ఇచ్చిన దేవుని కొరకు నీకు ఎందుకు ఆకలేస్తుంది? మందిరంలోకి వస్తే ఎందుకు ఆకలేస్తుంది? మందిరంలోకి వస్తే నీకు ఎందుకు దాహం వేస్తుంది? అంటే నువ్వు నిజమైన ఉపవాసం చేయట్లేదు. దేవుని వాక్యం మీద నీకు ధ్యాస ఉన్నప్పుడు, దేవుని మీద నీకు ధ్యాస ఉన్నప్పుడు పక్కోడు ఏమైపోతున్నా నీకు అనవసరం. నీ ధ్యాస అంతా ఆయన మీదే.
పక్కన వచ్చిందో ఒక ఆవిడ, మా ఫ్రెండ్ వచ్చిందా లేదా, అమ్మో నేను ఎక్కడే సీట్ పెట్టాను, నా పక్కన అదే కూర్చుందా లేదా, ఎవరైనా కూర్చున్నారా? ఈ ధ్యాస నీకెందుకు ఉంటుంది? నీకు ఎందుకు ఈ ధ్యాస వస్తుందంటే దేవుడి మీద నీకు ధ్యాస లేదు. దేవుడి మీద నీకు ధ్యాస ఉన్నప్పుడు ఇంకెవరి ధ్యాస ఉండదు. ఇది ఉపవాసం. ఉపవాసం అంటే మన ధ్యాస అంతా దేవుని మీద ఉన్నప్పుడు దేవుని మీద మనకు ధ్యాస ఉండదు. దేవుని మీద మనకు ఆలోచన ఉండదు. దేవుని మీద మనకు ఆలోచన ఉండదు. దేవుడి మీద మనకు ఆలోచన వెళ్ళినప్పుడు ఎవరి మీద మనకు ఆలోచన ఉండదు. ఎవరి మీద? దేవుని మీద ఆలోచన ఉండదు. పక్కన ఎన్ని బాటిల్ పెట్టేస్తున్నా మనకు మాత్రం ఒకటి, ఈరోజు యేసయ్యని చూడాలి, యేసయ్య నా ఇంట్లో కార్యము చేయాలి. ఈ కనాను స్త్రీ ఒక ఆశ వచ్చింది. ఏంటో తెలుసా? ఈరోజు యేసయ్య దగ్గరికి వెళతాను, ఎంత టైం అయినా ఎంత సమయమైనా నా కూతుర్ని బ్రతికించుకుంటాను. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తే నా కూతురు ఏమైపోద్ది? బ్రతికిపోద్ది. ఒక్క మాట చెప్తే నా కూతురు బ్రతికిపోద్ది. ఒక్క మాట అనే ధ్యాసతో వెళ్ళింది. ఏంట ధ్యాస? ఆవిడ ధ్యాస అంతా యేసయ్య మీద ఉంది. అని చెప్పిన ఎంతమంది ఎన్నన్నా ఆవిడ ధ్యాస తప్పట్లేదు. పక్కన వచ్చి ఎంతమంది గిల్లుతున్నా, ఏంటి ఎంతమంది, ఏంటమ్మా అలా గరుస్తావేంటి? వింటాడు కదా నీ ప్రార్థన, ఎందుకు అలా గరుస్తావు అని ఎంతమంది అని ఉంటారు. కానీ ఆవిడేంటి, వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకటే ఏడుపు ఎవరి దగ్గర? ఒకటే ఏడుపు, ఏడుస్తా ఉంది. ఏంటో బాధ తెలుసా? తన బాధ అంతా ఎవరితో చెప్పట్లేదు, యేసయ్యతో చెప్పుకుంటుంది. యేసయ్య, దావీదు కుమారుడా, కరుణామయుడా, నువ్వు అందరికీ కరుణ చూపించేవాడవయ్యా, అందరికీ దారి చూపించేవాడవయ్యా, ఏ ఒక్కరిని వదిలేవాడు కాదయ్యా. ఇంకా నాలాంటి అనాథుల్ని మరీ ఎక్కువ దారి చూపించేవాడవయ్యా. కరుణించవా, కాపాడవా, దేవా కరుణామయుడా, నన్ను కరుణించని. ఏంటి? ఒకటే బాధ, ఒకటే ధ్యాస, ఒకటే కోరిక, ఒకే ఆశ, ఒకటే. వెళ్ళిన దగ్గర నుంచి ఎలాంటి ఆశ తెలుసండి? మళ్ళీ యేసయ్య మాట్లాడినంత వరకు. నువ్వు మందిరంలో అటువంటి ఆశ ఉందా నీకు? మందిరంకి వెళ్ళావంటే వెళ్ళిన దగ్గర నుంచి మరలా యేసయ్య మాట్లాడినంత వరకు నీ ధ్యాస అటువైపు కానీ ఇటువైపు కానీ వెళ్ళకు. అదే ఉపవాసం. మందిరంలో ఒకసారి నువ్వు అడుగు పెట్టావంటే, ఉపవాస ప్రార్థనకు వచ్చావంటే నీ ధ్యాస పక్కనుండి వెళ్ళినారు, దాన్ని ఎదురు వెళ్ళినది ఉండకూడదు. అస్సలు నీ మీదే నీకు ధ్యాస ఉండకూడదు. మన ధ్యాస అంతా యేసయ్యే. కానాను స్త్రీ చూడండి, తన ధ్యాస అంతా యేసయ్య మీదే. అంచేత నా నోటి నుండి ఒకటే ప్రార్థన, దావీదు కుమారుడా కరుణించు 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 అంటే చివరికి ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ఎంతమంది ఎన్నన్నా అన్ని పట్టించుకోలేదు. అప్పుడు అంటున్నాడు చూడండి, ఆయనను ఎంతమంది ఆటంకాలు పరిచినా, చివరికి యేసయ్య కనబడకపోయినా, యేసయ్య మాట్లాడకపోయినా ఏం చేసింది? ప్రార్థన మాత్రం గట్టిగా చెప్పాలా? గట్టిగా ఆపలేదు. ప్రార్థన ఆపలేదు. ఎందుకంటే ఆవిడకి గుండె నిండా ఉంది. ఏంటో తెలుసా? ఈయన చేయగల సమర్థుడు, ఈయన ఏ కార్యాన్నైనా చేయగల సమర్థుడు. ఆవిడ అన్ని రాళ్ళు, కానీ ఎంత విశ్వాసమో చూడండి. ప్రార్థన ఆపలేదు. మనం ఏం చేస్తాం చెప్పండి? చాలా మంది 2 నిమిషాలు స్తోత్రం అంటారు. అబ్బా నొప్పెడుతుందండి. 2 నిమిషాలు మోకాళ్ళు వేసి అమ్మ నొప్పెడుతుందమ్మా. ఇవన్నీ నొప్పులే పాస్టర్ గారు. నీ నొప్పుల మీద నీ ధ్యాస ఉంటే యేసయ్య మీద ఎప్పుడు నీకు ధ్యాస ఉంటుంది? యేసయ్య మీద ధ్యాస ఉన్నదంటే వాళ్ళకి ఎవరికి? షద్రక్ మెషక్ అబేద్నెగోకి. కాబట్టి అగ్నిగుండం వేసిన వాళ్ళకి
కాలేదంటే ఎందుకో తెలుసా? వాళ్ళ ధ్యాస అంత ప్రభువు. అగ్నిగుండం వేశారంట. ఏమంటే అగ్ని సెగ తగిలితేనే మనకేమవుతుంది? మంట తగిలిపోతే ఆ సెగ తగిలితేనే మనకేమవుతుంది? అమ్మో కాలిపోతున్నాను భయం వస్తుంది. చేస్తున్నోడికి అదేం లేదంట. చేస్తున్నోడికి ఏం లేదు. ఎందుకంటే నా ప్రభువే చేస్తా. పక్కన మంట పెడుతున్నారా, పక్కన అగ్ని పెడుతున్నారా, పక్కన ఇంకోటి పెడుతున్నారా, ఇంకోటి పెడుతున్నారా, ఇంకా లేదంట. అగ్నిలో తోస్తారు కాదు. తోసేసిన ఏసయ్య ఏసయ్య అనుకొని వెళ్ళిపోతున్నారంట. ఏసయ్య అనుకొని వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయినప్పుడు అగ్ని వాళ్ళకి ఏమీ చేయలేకపోయింది. దేవుని ధ్యాసలో ఉంటే ఏ సమస్య నిన్నేం చేయదు, ఏ రోగము నిన్నేం చేయదు, ఏ దయ్యము నిన్నేం చేయదు, ఏ దురాత్మ నిన్నేమి చేయదు, ఏ కీడు నిన్నేమి చేయదు. ఎంతమంది ఎదురుగా వచ్చినా ఎవరేం చేయదు. నీకు ఒక ధ్యాస ఉండాలి. ఏంటి? మందిరంకి వచ్చినప్పుడు ఒకటే ధ్యాస, నా యేసయ్యతో నేను ఉండాలి, నా యేసయ్య నేను చూడాలి, నా యేసయ్య స్వరము విన్నంత వరకు ఇంకేది ముట్టుకోను, అంతే. పెదవులు రాలిపోయిన, పెదవులు ఆరిపోయినా, ఏంటి గొంతుకులో నొప్పి వస్తున్నా, గొంతు కారిపోతున్నా, ఆరిపోలే. పోతే పెరగడైపోతుంది, విరగడైపోతుంది. బతికితే సాక్షిగా నిలబడతాం, పోతే మోసుకెళ్ళిపోతాం దేవుని ఇస్తాం. ఈ తీర్మానం నీకు ఎప్పుడైతే ఉంటుందో అది ఉపవాసం. నిజం. చర్చిలోకి వచ్చేది. చర్చికి రాకముందు నువ్వు ఇష్టం, నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు. అది నీకు దేవునికి మనస్సాక్షి. సన్నిధిలోకి వచ్చినప్పుడు రండి, ఆ రెండు ఒక గంట కూడా ఉండలేకపోతున్నాను. చూడండి, ఆవిడికి ఏంటి? ఆకలి లేదు, దాహం లేదు, ఎవరైతే అంటున్నారో పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒకే ఒక కోరిక ఆవిడ ఉందేంటో తెలుసా? తన కూతురు బాడీని, తన కూతురు ఏమవ్వాలా? బాగుపడాలి. బాటలు ఎత్తేస్తున్నాడు చూడు. ఇప్పుడే చెప్తున్నాను, మనకు ఆశ ఏంటి? నా కూతురు బాగుపడాలి. రెండవది ఏంటో తెలుసు, బాగుపడాలంటే ఆయన నాతో మాట్లాడు. ఒక్క మాట సెలవు అవ్వాలి. ఆ మాట కొరకు ఏమో ఒక్క నిమిషం బాటిల్ తీసేలోపు మాట మార్చేస్తుందేమో, నేను ఇటువైపు చూసేలోపు ఆయన అటు వెళ్ళిపోతాడేమో అని చెప్పి నేను చేస్తుంది ఏంటి? ఒకే వైపు జాస్తో చూస్తుంది. ఎవరి వైపు? ఈ మధ్యన శిష్యులు వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, కానీ ఆవిడ కను దృష్టి అంతా యేసయ్య మీద ఉంది, యేసయ్య మీద ఉంది. రెండోది ఏంటో తెలుసా? ఆయన నోరు వైపే చూస్తుంది. ఆయన మాట ఇస్తే చాలే. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నేను ఉంటా, నీ ఉంటే నాకు చాలు. బ్రతుకున్నావా పగిలినా కడలి పారైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకున్నావా పగిలినా కడలి పారైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. ఏంటి పాట ఎలా పాడుతున్నారు?
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. పాటలు సరే. మీరు బాగానే పాడు, కొంతమంది ఎలా పాడు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఏంటది ఆ పాట? అది దేవుణ్ణి అడిగినట్టు ఉందా చెప్పండి? ఏడు కొట్టినట్టే. ఆ కనికరంతో పాడిన పాట కనికరంతోనే పాడాల. ఏంటి సావు దగ్గరికి వెళ్ళి ఏంటి పెళ్లి బాజాలు వాయించినట్లుంటది. సావు దగ్గరికి వెళ్ళి పెళ్లి బాజాలు వాయించి ఎలాగుంటది? పెళ్లి దగ్గరికి వెళ్ళి సావు బాజాలు వాయిస్తే అస్సలు బాగోదు కదా. అలాగే దేవుడి సన్నిధిలో కూడా నువ్వు పాడుతున్న మంచిదే, ఆ పాట కొంచెం క్షుణ్ణంగా పాడు. నువ్వు రాగం రాకపోవచ్చు, తాళం రాకపోవచ్చు, పల్లవి రాకపోవచ్చు, ఒకవేళ ఏమీ రాకపోవచ్చు, మన గాడి స్వరమే కానీ యేసయ్యను తలుచుకుంటూ చిన్నగా పాడితే నీ మాట చాలు, నీ సూప్ చాలు, నీ తోడు చాలు, నీ నీరు చాలు. నువ్వు ఎత్తవో నాకు అనవసరం, చాలు. నిజమే కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నేను ఆస్తులన్నీ పోయినా, అనాదిగా మిగిలినా, ఆస్తులే విడనాడునా, క్షీణించిన ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆస్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఈ మాట చాలయ్యా, ఈ చూపు చాలయ్యా, ఈ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. అవును, ఒకటే చేస్తా. ఆవిడ పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఒకటే చేస్తా, ఈ మాట ఆ నోటి నుండి మాట రావాలి. ఎంతమంది అడ్డుకు వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వేసేదానికి వెళ్తున్నారు, ఎంతమంది వీడికి ఆత్మని అంటున్నారు, కానీ అవి ఏం ఆపట్లేదు. ఆయన జాసంతో ఆవిడ జాసంతో ఎవరి మీద ఉంది? వేసే మీద ఉంది. చూపంతో 100 మందిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఎగిరి చూస్తుంది ఎవరిని? యేసయ్యనే చూస్తుంది. ఎంతో మంది వస్తున్నారు ఆయన దగ్గరికి, చాలా మంది వస్తున్నారు, అందరూ వస్తున్నారు, అడ్డు వస్తున్నారు, కానీ ఎంతమందిని చూడట్లేదు ఆవిడ. ఆ చూపు యేసయ్య. రెండవది ఏంటో తెలుసా? ఆ మాట కొరకు ఎదురు చూస్తుంది. ఉపవాసం అంటే అది. నీ చూపు యేసయ్య మీద ఉండాలి, నీ ధ్యాస యేసయ్య మీద ఉండాలి, నీ చెవులు కూడా యేసయ్య మాట కొరకు వెళ్ళాలి. ఈరోజు ఏ వాగ్దానం ఇస్తాడు? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు? నాకు చెల్లి దేవుని మందిరికి వచ్చావంటే దేవుడు ఏం మాట్లాడతాడని రావాలి, మాస్టర్ గారు ఏం మాట్లాడతాడని రాక, దేవుడు ఏం మాట్లాడతాడు? మాస్టర్ గారు మనిషి, మాస్టర్ గారు నీలాంటి నాలాంటి వాడే, నీలాగే నాలాగే ఆయనకి కోపం ఉంది, కానీ దేవుడు బాధల్ని దిగలేదు. మాస్టర్ గారు అయితే మనసును చూసి వాక్యం చెప్తాడేమో, దేవుడైతే మనసును చూసి వాక్యం చెప్తాడు. మనిషి మనసులను చూసి వాక్యం చెప్తాడు. మనుషులు ఎంత గొప్ప మనిషి అయినా కొన్నిసార్లు మనసును చూసి వాక్యం చెప్తాడు.
కానీ నా దేవుడు మనసును చూసి వాక్యం చెప్తాడు. నీ మనసులో ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు. అలా వచ్చింది కానాను స్త్రీ, ఆయన్నే చూస్తుంది. ఎంతమంది అడ్డుగా వస్తున్నారు, ఎంతమంది ఎన్నో మాట్లాడుతున్నారు, అవన్నీ పట్టించుకోట్లా. తన చూపంతా ఆ కరుణామయుడు యేసు వైపే. ఎందుకంటే ఆ చూపు పడితే చాలు నా జీవితం బాగుపడిపోతుంది, ఆ చూపు పడితే చాలు నా కూతురు బాగుపడిపోతుంది, ఆ మాట సెలవిస్తే చాలు. ఒక్క మాట ద్వారా సృష్టించేసిన దేవుడు, ఒక్క మాట ద్వారా ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈరోజు ఆ ఒక్క మాట నా ఇంట్లోకి వస్తే నా ఇంటిని మార్చేస్తాను. ఎంత ఆశ చూడాలి. మనం దేవుని మందిరికి వచ్చినప్పుడు ఒక్క ఆశ, ఒక్క ఆశ, ఒక్క ఆశ, ఒక్క ఆశ, ఒక్క ఆశ, ఇంకే ఒక ఆశ. ఒక్క మాట అంటే నా కూతురు బ్రతుకు మారిపోదు, నా బ్రతుకు మారిపోదు, మొత్తం నా బ్రతుకులే మారిపోతాయి అని ఆశ వచ్చేస్తుంది. అందుచేత ఎంతమంది ఎన్నో అనుకున్నా అక్కడ ఏమని రాయబడింది చూడండి. అయినను ప్రభువా, మళ్ళీ ఏం చేస్తుంది? మూడవది ఏమడుగుతుందమ్మా? ఆయనకు మొక్కింది. ఎప్పుడైతే ఎదురు చూసిందో ఏమి పర్మిషన్ దొరికింది, ఎదురు చూసిందో పర్మిషన్ దొరికింది. చూసారు, ఉదయం నుంచి ఉంది, పర్మిషన్ లేదు, లేదనుకొని వెళ్ళిపోలేదు. ఏం చేసింది? పొందుకున్నంత వరకు వదలను, పొందుకున్నంత వరకు. అలాగే మనం ఉపవాసం అలాగే ఉండాలి. దేవుడు నాకు ఇచ్చినంత వరకు నేను ఉపవాసం విడిచిపెట్టుకున్నాను. నాతో దేవుడు ఏమవ్వాలా? మాట్లాడాలి, దేవుడు నాకు దగ్గరకు రావాలి, నాతో దేవుడు నాకు దయచేయాలి. ఒక తీర్మానం. ఆ తీర్మానం ఎప్పుడైతే తీసుకుందో దానికి దేవుడు దగ్గరికి వచ్చాడు. చూడండి, అందుకు ఆయన ఎందుకు అంతవరకు ఎలా ఉంది? అంతవరకు ఎలా ఉంది? దేని మీద? దేని మీద జాస్యాలు లేదు. ఎవరి మీద ఉంది? గట్టిగా చెప్పాలి. కాబట్టి ఏం చేశాడు? ఆవిడ అలా నిలబడింది కాబట్టి దేవుడు తక్కువ తింటాడా? మనకెంత పౌరుషం ఉంటే, మనకెంత నిష్ఠ ఉంటే, మరి నా దేవుడికి ఎంత ఇంకెంత ఆసక్తో వెంటనే అన్నాడు, అమ్మా అందుకు ఆయన నిజమే ప్రభు. చూడండి ఎంత విశ్వాసంతో మాట్లాడుతుందో. అమ్మా నేను ఇదిగో క్రైస్తవులు కదా, ఇలా చేద్దామని వచ్చాను. నిజమే ప్రభా, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా సృష్టించావు కదా, నువ్వు సృష్టికర్తావు కదయ్యా అందరినీ. మరి నీకేమైనా తారతమ్యం ఉంటుందా? 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 పిల్లలైతేనేమి, కుక్క పిల్లలైతేనే, పిల్లల నుండి పడిన ఆహారాన్ని కిందన కుక్క పిల్లలు, ఇంట్లో ఉన్న కుక్క పిల్లలు ఇంట్లో ఉన్నాయి కదా, అవికూడదు. మీ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, కుక్క పెంచుకున్న వాళ్ళు ఇంట్లో కుక్క ఉండదా? మరి ఇప్పుడు ఏసై ఇల్లు ఇది, అందులో ఆయన పిల్లలు ఉంటారు. ఏంటి, అన్యులమైన మనము కూడా ఉంటాం కదా. ఎంత విశ్వాసంతో మాట్లాడతాం చూడండి. ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, కుక్క పిల్ల నేను కూడా ఉన్నాను ప్రభా అంటే ఎలా పోల్చుకొని తెలుసా? దేవా నువ్వు కాదంటే నేను ఏ పాటిది అన్నయ్యా. కుక్కతో పోల్చుకోము. కొన్ని కుక్క లాంటిదని అనుకో. మీ పిల్లల దగ్గర ఆ బల్లల కింద ఆ రొట్టె మొక్కలు పడిపోతే ఏరుకున్నాను అనుకో, కానీ నువ్వు నాకు సహాయం చేయాలి. ఆ కుక్కకే ఒక మొక్క రాలుతారు కదా, అలాగే నీ పిల్లలకు అంతా వేసాయి, కానీ ఆ చివరిదైనా నాకు రాసేపోతావు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. నీ పిల్లలకు అంతా పడతావు, కనీసం నా చేతుల నుండి ఎంగిలని మన కింద పడుతుంది కదా, అదే నేర్చుకోవడానికి భాగ్యం ఉంటావు. అప్పుడు అంటాడండి యేసై చూడండి, అందుకు యేసు అమ్మా ఏమని పిలిచాడు? అమ్మా. అందుకు యేసు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, నీ విశ్వాసము చాలా గొప్పది. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు కానీ, ఎంతమంది యూదులు ఉన్నారు కానీ, నా పిల్లల కొరకు నేను వచ్చాను కానీ వాళ్ళకి నా మీద అంత విశ్వాసము లేదు.
నువ్వు అన్ని వాళ్ళవైనా నీకెంత విశ్వాసమమ్మా? నేను చేయగలను ఎంతగా నమ్ముతున్నావు? వాళ్ళు వస్తున్నారు, ప్రార్థన చేస్తారు, చేసేది లేకపోతే లేదు అనుకొని వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు మాత్రం ఒక పట్టుదలతో ఉన్నదేంటి? ఎలాగైనా నువ్వు చేస్తావని అడుగుతున్నావే, నీ విశ్వాసం చాలా గొప్పది. నేను చేయగలను. నువ్వు చేసావు. ఆ చేయగలను నమ్మడం కాదు, అది ఇస్తేనే పట్టుకెళ్తానని ఉన్నావు. ఇచ్చింది నమ్మడం వేరు. ఏంటి ఆ విశ్వాసం గొప్పదండి. ఏంటో తెలుసు, అందరం ప్రార్థన చేసి నమ్ముతున్నాం, అది వేరు. ఖచ్చితంగా దేవుడు ఇచ్చేస్తాడని నమ్మడం వేరు. తప్పకుండా ఆయన ఇస్తాడు, నా కూతురుని బాగు చేస్తాడు, ఆ మాట నేను పట్టుకెళ్తాను, నా కూతురు ఖచ్చితంగా అనే విశ్వాసం నీలో నేను చూశాను. నీలో ఆ విశ్వాసం చూశాను. ఏ విశ్వాసము? ఖచ్చితంగా నీ కూతురు బాగవుద్దని హృదయంలో అనుకుంటున్నావే. ఈ దేవుడు నా కూతుర్ని, ఈ రాజు నా కూతుర్ని, ఈ యేసు నా కూతుర్ని, ఈ రక్షకుడు నా కూతుర్ని, ఈ రక్షకుడు నాకు ఖచ్చితంగా నా కూతుర్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. నమ్మకం నీలో కనబడుతుంది. నీలో నాకు నమ్మకం కనబడుతుంది. నేనే చేయగలను నమ్ముతున్నావు. కాబట్టి నీ విశ్వాసం అమ్మ నువ్వు కోరుకున్నట్టు నీకు జరుగును కాక. నువ్వు కోరుకున్నట్లు జరుగునుగా. నువ్వు అలా నమ్ముతున్నావు కాబట్టి జరిగిపోయింది. జరుగునుగా. ఎల్లు చూసారా ఎంత గొప్ప మాట అన్నాడు యేసుప్రభు. ఆవిడ మనలాగా విశ్వాసంతో ప్రార్థన చేయట్లేదు. ఏమైంది? తప్పకుండా ఆయన ఈరోజు నాకు ఇస్తాడు అని హృదయంలో నమ్మేసిందారు. ఈరోజు తప్పకుండా నేను తీసుకెళ్తాను ఇంటికి, తప్పకుండా ఈ మాట నా ఇంటికి తీసుకువెళ్తాను. నా కూతురు అక్కడ ఏమవుద్ది? బాగుపడిపోయింది. బాగుపడతాది కాదు, బాగుపడిపోయింది. ఈరోజు అటువంటి విశ్వాసం మనకు కావాలండి. జరుగుతాది కాదు, జరిగింది. దేవుడికి కావాల్సింది ఏంటి? జరిగింది. హృదయంలో చూస్తున్నాడు దేవుడు. నువ్వు పెదవులు చేసే ప్రార్థన దేవుడు చూడట్లా. పెదవులు చేసిన ప్రార్థన దేవుడు ఆలోకించాడు. నువ్వు 100 మందికి కనబడేటట్టు ఆలకించాడు. ఆయనకు కావలసింది గుండెలో దేవుడు చేశాడని ప్రార్థన. నా దేవుడు చేశాడు. నమ్ముతున్నావా? నా మీతో వచ్చి నిలబడు. నేను నిజంగా చెప్పడం నేను చేయత్వం కాదు, నీకు నిజంగా మనసులో ఏదైతే అనుకుంటున్నావు అది నా దేవుడు ఇచ్చాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నట్లే జరుగును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నమ్మిన వెంటనే అద్భుతం చూస్తావు. ఆ గడిలోనే. ఏ గడిలోనా? దేవుడు ఇక్కడ చెప్పడం, ఎక్కడ స్వస్థత. దేవుడు ఇక్కడ చెప్పడమే అన్న అక్కడ గర్భము తెరవడం. దేవుడు ఇక్కడ చెప్పడమే అక్కడ జరగడం. దేవుడు ఇక్కడ చెప్పడమే ఎండిపోయిన ఎముకలు బ్రతకడం. ఇక్కడ మాట చెప్పగానే అక్కడ కార్యం జరిగింది. ఇదిగో ఈ రోజు నీకు కూడా నా దేవుడు మాట చెప్తున్నాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది, దేవుడు కార్యములు చూడబోతున్నావు. గొప్ప విశ్వాసం దేవుడు నీకు. నీ విశ్వాసం గొప్పది. నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది. అడుగు కబులు నడుగు. ఒక్క నిమిషం. కానాను స్త్రీ అడిగినట్టు నీ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి అద్భుతం చూడబోతున్నావు. కానాను స్త్రీ చూసింది. ఈరోజు నువ్వు కూడా చూడబోతున్నావు. నీ మనోవేత్త దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీ హృదయంలో కోరిక నెరవేర్చబోతున్నాడు. నెరవేర్చాడు. నీ హృదయంలో ఏ ఆశతో, ఏ కోరికతో, ఎలాంటి ప్రశ్నతో వచ్చాడు అడిగమ్మ. 2 చేతులు ఆకాశం అయిపోయింది. ప్రభా నా బ్రతుకులు ఇచ్చినందుకు పొందనాలని చెప్పు. నువ్వు కోరుకున్నది అది జరిగింది, జరిగిపోయింది. జరిగించాలనుకున్నావు. ఏ దేవుడి గురించి అయితే ఈరోజు కన్నీరు కాదు చెప్పుకోవాల్సింది. అది జరిగింది. చూసావు ప్రార్థన చేస్తున్నా.
పరలోకమందున్న మా తండ్రి, మన పరమ తండ్రి దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని కన్యని సహవాసం సర్వదా ఇప్పుడు ఎల్లప్పుడూ కూర్చున్న మనందరికీ, ప్రత్యేకంగా ఈ దినం ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. సహాయం చేసే దేవుడు నీకు సహాయం జరుగును గాక. జరిగింది ఈరోజు దేవుడికి సహాయం జరిగింది.